మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మహిమ ఘనత ప్రభావము మన దేవునికే చెల్లును గాక. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిజంగా 5 నెలలు జనవరి 1వ తారీఖున దేవుడు నాకు ప్రకటించగా ఆల్రెడీ చాలా సంవత్సరాలుగా, అంటే ఒక సంవత్సరం కింద నుంచి వసంతవాడ బుధవారం సాయంత్రం లేదా పగలు ఎండ్ల వల్ల సాయంత్రం పెట్టడం జరిగింది. అక్కడ స్వస్థత జరుగుతుంది. దేవుడు బయలుపరచగా వీరమ్మగొట్ట కూడా 2024 సోమవారం స్వస్థత శాలగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఎండల వల్ల మళ్ళీ వర్షాకాలం వస్తే దీన్ని పగలకు మార్చేయడం జరుగుతుంది. చూద్దాం, ఎందుకంటే వర్షాలకు ఇబ్బంది పడకూడదు నిమిత్తం 10ంటికి పెట్టినా 10:30కి పెట్టినా 12ంటికల్లా ముగించేటట్టు మీకు కూడా అటు ఇటు ఇబ్బంది కలగకుండా చేద్దాం. ఈ పూట దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మన వాగ్దాన సందేశం రోజున ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనము చదివి, మన వీరమ్మగొట్ట ప్రాంతం వారికైతే నీవు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నిన్ను నియమించెదను అనే వాక్యాన్ని మనము ధ్యానించాం. చాలా సంతోషం. దానికి అనుగుణంగా దేవుడు మనల్ని ఎలా కట్టాడో, మనం ప్రార్థన పరులుగా కట్టి దేవుని కోపాన్ని ఆపి ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే దేవుని గ్రంథంలో నుండి వారి పేరు తీనివ్వకుండా దేవుడు వారిని కాపాడాడో, దానికి మోషేని ఎలాగ ప్రాకారంగా పెట్టాడో, అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా నెహెమ్యా గారు ఎలాగైతే యెరూషలేము కొరకు ఒక ప్రాకారంగా కట్టబడ్డాడో, అలాగే నేడు క్రైస్తవ లోకమైన పరమగీతము ద్వారా సంఘం కూడా ఎలాగో తను తాను ప్రాకారంగా కట్టుకోవాలో, మన వాగ్దాన సందేశంలో ఎలా కట్టుకోవాలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం చదివితే, నాకు ప్రభు ఈరోజు మీకు చెప్పమన్న వాక్యము కీర్తనల గ్రంథము 18వ కీర్తన 29వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 18:29. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారములను దాటుదును. చాలండి. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే, భక్తుడు దేవుని హృదయానుసారుడని పిలువబడుతున్న దావీదు మహారాజు ఈ కీర్తనలను రచించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ కీర్తనలో యెహోవా నా కోట, నా అండ, నా ప్రాకారము అంటూ మొదటి 2 వచనాల్లో దేవుని గురించిన ఎన్నో విషయాల్లో పొగుడుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేలీల సర్వ సమాజం పట్ల దేవుడు ఎలాగ నడుచుకున్నాడో, అంటే ఎలాగ సహాయముగా ఉండి వారిని తీసుకుని వచ్చాడో, జలరాశులలో ఎలాగ నడిపించాడో అన్ని గుర్తు చేసుకుంటున్నాడు. గుర్తు చేసుకొని ఇక ఆ యొక్క ఆలోచన ఎక్కడి దాకా వచ్చిందంటే తన దాకా వచ్చిందంట. అవును ప్రభువా, ఇంతవరకు నేను వాళ్ళకి సహాయం చేసావు, వీళ్ళకి సహాయం చేసావు. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు బానిసత్వంగా ఉన్నప్పుడు మోషేని నిలబెట్టావు, యెహోషువని నిలబెట్టావు. దాని తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, తర్వాత మొదటి రాజు సౌలు వచ్చాడు అనుకుంటున్నాను, కానీ నన్ను కూడా నియమించిన వాడు నీవేగా అని అనుకుంటూ, ప్రభు నీవు కూడా నాకు సహాయం చేసావులే. మరి గొలియాతు సమయంలో గొలియాతు బాల్యము నుండి యుద్ధ నైపుణ్యత కలిగిన వాడికి అయి ఉండగా, మరి దేవుని సహాయం వల్ల ఏం చేశారు చెప్పండి? దావీదు జయించాడు. కేవలం ఇసిన రాయి వల్ల కాదు, కత్తి వల్ల కాదు, కేవలం దేవుని సహాయం వల్లే గొలియాతును సంహరించిన దావీదు గుర్తు చేసుకుంటున్నాడు. అయ్యో, నాకు అక్కడ అలా చేసావు కదా, నా మామగారైన సౌలు నన్ను తలుముతున్నప్పుడు నన్ను ఎందుకు బండల చాటు దాచిపెట్టావు కదా,
అలాగే ఎన్నో ఇబ్బందులుగా ఉన్నప్పుడు నన్ను అలా చేసావు కదా, ఇలా చేసావు కదా, సింహం ఆ యొక్క కుందేలు చంపాలనుకున్నప్పుడు బండబీట్లో దాచినట్లు నాకు ఎన్నో సహాయాలు చేసావు కదా అని గుర్తు చేసుకుంటూ అయ్యా నీ సహాయం వల్ల నేను జయించాను, అదేవిధంగా నీ సహాయము వలన నేను ప్రాకారములను దాటాను. దీన్ని మనం ఇంకో మాట కూడా చెప్పుకోవచ్చు, అయ్యా కేవలం నీ సహాయం వల్ల ప్రతి శత్రువు యొక్క ప్రాకారపు అడ్డు బండలు కుదుబండలు నన్ను దాటనివ్వకుండా నన్ను బలహీనపరిచే ప్రతి అడ్డు బండలను నేను తుత్తునీలుగా చేశాను. నేను ప్రతి ఒక్క ప్రాకారమును అనగా సాతాను ప్రాకారములను పడగొట్టేశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు సాతానుడు కూడా చెప్పండి ఏం చేస్తున్నాడు? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన సాతానుడు ఎవరిని మింగుదమా అని ఎదురు చూస్తున్నాడు. ఇదే కీర్తనలో ఉంటుంది కానీ చదవద్దు. అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే వాడంట సింహంలాగా పొంచి ఉన్నాడంట. పొంచి ఉండడం ఏంటి? కాచుకొని కూర్చున్నాడు, దాక్కొని ఉన్నాడు. వాడి కంటికి నువ్వు కనబడుతున్నావు కానీ నేను ఎప్పుడు అటాక్ చేయాలా అని చెప్పి ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నాడు. వాడికి కావాల్సిన ఎస్టిమేషన్ వాడు వేసుకుంటున్నాడు, వాడు కట్టవలసిన ప్రాకారం వాడు కట్టుకుంటున్నాడు. అందుకనే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ఉంటుంది, తీయక్కర్లేదు కానీ అక్కడ ఏముంటుందంటే వాడికి సమయము లేదనంట. ఏం చేస్తున్నాడు? మనని దేవుణ్ణి ఎలాగో గెలవలేడు కాబట్టి మన మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నాడంట. సాతానికి సమయం లేదని తెలిసి అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారంట. జకరియా గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటది. ప్రధాన యాజకుడు అని ఎప్పుడు పిలుస్తారంటే ఒక దైవజనుడి కింద 12 మంది శిష్యులు ఉన్నారు అనుకోండి. ఎంతమంది? ఆయన్ని ప్రధాన యాజకుడు అని పిలుస్తారు. ఇంకో మాట చెప్తాను, నేను ఉన్నాను అనుకోండి, నేను జస్ట్ పాస్టర్ గారు, నా కింద 12 మంది ఉన్నారు అనుకోండి, లేదా 12 మందిని నేను సేవలోకి నడిపించాను అనుకోండి, మన సంస్థ వారు నన్ను ఏమని పిలుస్తారంటే ప్యారిస్ పాస్టర్ గారు అంటారు. చెప్పండి, పాస్టర్ గారు, గురువు గారు అని అర్థం అన్నమాట. అలాగే 12 మంది ఉంటే ప్రధాన యాజకులు అవుతారు. అంటే ఆలోచన చేయండి పిల్లలు, యెహెజ్కేలు గారు ప్రధాన యాజకుడు. అలాగే జకరియా గ్రంథంలో ఉన్న యెహోషువ కూడా ఎవరంట? ప్రధాన యాజకుడు. 12 మంది సేవకుల మీద ఉన్న పాస్టర్ గారిని ఏం చేసిందంటే మలిన వస్త్రము ధరించాడని చెప్పి కోర్టులో నిలబెట్టిందంట సాతానుడు. మలిన వస్త్రము మనిషి యొక్క క్రియకి, చేతి పనులకు తెలియజేస్తుంది, క్రియలను తెలియజేస్తుంది. అయ్యా వీడు బయటకు వచ్చి దేవుని వాక్యాలు చెప్పేవాడే కానీ భయంకరంగా ఎన్ని పాపాలు చేశాడో చూడు అని చెప్పి మన మీద నిందలు మోపుతుంది. సరే, దేవుని వాక్యం ఈరోజు మనం ఏమి నేర్చుకోబోతున్నాము అంటే దేవుని సహాయం వలన మనము ప్రాకారము దాటెదుము గాక. మనందరికీ తెలుసు సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనంలో ప్రాకారము లేకపోవడం వలన పురములు పాడైపోతాయి. మళ్ళీ చెప్తున్న, ప్రాకారం అంటే ఏంటో కాదు, ప్రహరీ, సరిహద్దులు లేకపోతే, ప్రహరీ గోడ లేకపోతే ఇల్లు ఎలా పాడైపోతుందో, ప్రాకారం లేకపోతే అలాగా మనం పాడైపోతామని చెబుతూ దాని కిందకో మాట అన్నాడు, ప్రాకారం లేక పురము పాడైనట్లు తన మనస్సును అణుచుకొనని వాడు. అంటే సాతానుడు ఎలాంటి ప్రాకారం కడతాడు తెలుసా? మన మనస్సును స్వాధీనపరుచుకోవాలనుకుంటున్నాడు. నేను వాడు గెలవలేక దేని గెలుస్తున్నాడు? దైవజనులు ముంగుమూరి దేవదాస్ గారు అన్నారు, ఊహాలో నా పాపములను ఒప్పుకొనుము తండ్రి ఎదుట, ఊహాలో నా పాపములను ఒప్పుకొనుము తండ్రి ఎదుట, ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము. ఏంటంట? ఊహలోని పాపములను కూడా ఊహిస్తాం. కొన్నిసార్లు ఊహించుకుంటాం, కొన్ని ఇలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు. అలాగే పాపాలు కూడా కొన్నిసార్లు ఊహించుకుంటాం.
దేవుడు అన్నాడు, మనిషి అంట నోట్లో నుంచి వచ్చే మాటే కాదు. మార్కు సువార్త 7:21 ఉంటుంది కదా, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి గబగబా తన శిష్యులతో వెళ్తా ఉంటే పరిసయ్యులు సద్దుకాయలు వచ్చి అన్నాడు, ఆగో. అందరూ ఆఖరికి యోహాను భక్తులు కూడా ఉపవాసం ఉన్నారు. నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండట్లా? వాళ్ళు ఎప్పుడు ఒక రోజు తిండి మానకుండా ఉండలేరా అంటే యేసే అన్నాడు, తినేటప్పుడు ఏమి లేదయ్యా, తినడం వల్ల ఒరిగేది లేదు, జరిగేది ఏమీ లేదు, కానీ లోపల నుండి వస్తే చూడొచ్చు, లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రం చేయదంట, లోపల నుండి వచ్చేది అనగా మనిషిని హృదయంలో నుండి వచ్చేవి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, చెడుతనము, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు ఏమొచ్చినాయి అంటండి బయటికి. ఇన్ని విషయాలు మనిషిని ఏం చేస్తున్నాయి అంటే ప్రియులారా, పాడు చేసి పడేస్తున్నాయి. సాతానుడు దీన్ని ఒక్కొక్క ఇటుక రాయిగా కట్టుకున్నాడంట. మీకు చాలాసార్లు నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. విలియం కేరీ గారు దేవుని మహాకృప చేత దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము విలియం కేరీ గారు పుస్తక రూపంలో రాసుకుంటూ వచ్చారు. ఒకసారి విలియం కేరీ గారు బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేయాలనుకున్నాడు. ఇంచుమించు భక్తులు 16 భాషలు రాశాడంటండి బైబిల్. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు వచ్చే తెలుగు భాషలో ఒక్కసారి బైబిల్ రాసి చూస్తే తెలుస్తుంది. బైబిల్ చెబుతుంది, లేదా చరిత్ర చెబుతున్న మాట ఏంటంటే, ఈ మార్టిన్ లూథర్ అని ఆయనంట బైబిల్ని తర్జుమా చేస్తూ ఉంటే 50 నుంచి 70 సార్లు బైబిల్ అంటే కాల్చేశారంట. ఏం చేశారు? ఒక్కసారి ఎప్పుడైనా బైబిల్ అంటే ఏంటో తెలియాలి అనుకుంటే ఈ బైబిల్ని ఓ పుస్తకంలో రాయడానికి ట్రై చేయండి, ఒకసారి పూర్తి చేయడానికి ట్రై చేయండి, ఎంత కష్టమో మీకు అర్థమవుతుంది. అలాంటిది దైవజనుడు బెంగాలీ భాష నేర్చుకొని బెంగాలీలో తర్జుమా, తెలుగు నేర్చుకొని తెలుగులో తర్జుమా, ఎలాగో ఇంగ్లీష్ ఆయన, దాని తర్వాత మరాఠీ, తర్వాత పంజాబీ, ఇలాంటి భాషలు నేర్చుకొని 16 భాషలు పుస్తకం రాస్తా ఉంటేనంటండి దుండుగులుగా సాతానుడు పన్నాగాల చేత ఇంచుమించు కొన్ని 100 సార్లు ఆ బైబిల్ కాల్చేస్తే నేను ఇక రాయను అనుకోలేదంటండి. ఆ రాశాడు కాబట్టి ఈరోజు బైబిల్ తెలుగులో మనకి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదే భక్తుడు బైబిల్ రాస్తా ఉంటే సాతానుడు అన్నంట, ఓ విలియం కేరీ, ఏంటి నువ్వు గొప్పోడు అనుకుంటున్నావే ఏంటి, నువ్వు బైబిల్ రాసేంత గొప్పోడువే ఏంటి, చూడు ఫలానా సంవత్సరంలో నువ్వు చేసిన పాపం అని ఒక ఇటుకరాయి పెట్టిందంట. అలాగే తన వయసు ఎంతో అన్ని ఇటుకరాలు పెట్టి ఒకటో సంవత్సరంలో ఈ పాపం, 2వ సంవత్సరంలో పాపం, 3వ సంవత్సరంలో పాపం అంటూ ప్రతి పాపాన్ని ఇటుకరాయి కడితో గోడ అయిపోయిందంట. ఏమైంది? మన పాపాలు ఇటుకరాయి మీద రాస్తే ఎంత అయింది చెప్పండి? ఒక బిల్డింగ్ అయిపోద్దేమో. అప్పుడు విలియం కేరీ గారు అనుకున్నారంట, నిజమే కదా, నేనింత దౌర్భాగ్యున్నై ఉండి ఏం రాత్తకు తెగించేశాను, బైబిల్ రాత్తాకు తెగించాను. ఆ రోజుల్లో పెన్నులు లేవు, ఇంకు బాటిల్ ఉండేది, ఒక కోడేకని అందులో ముంచి రాసేవారు. ఆ ఇంకు బాటిల్ అంటే గోడకేసి కొట్టారంట, అది ఎర్ర ఇంక్ అంట. ఆ ఎర్ర ఇంక్ ఆ గోడ మీద పడి అందులో ఉన్న రాతలన్నీ చెరిగిపోతే అప్పుడు అనుకున్నాడంట, నిజమే కదా, నేను ఎంత పిచ్చి పని చేశానో, యేసు రక్తం నా ప్రతి పాపములు ఏనాడు కడిగేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ సాతానుడు ఏం చేస్తాడు? గుర్తు చేస్తా ఉంటాడు, నువ్వు పాపివి, నువ్వు అలాంటోడివి ఇలాంటోడివి అంటూ. వాడు ఏం కడతాడంటే వాడు ప్రాకారాలు వాడు కట్టుకుంటాడు, వాడు దుర్గములు వాడు కట్టేస్తూ ఉంటాడు. అందుకని బైబిల్ చెప్తుంది, మనం ప్రాకారాన్ని పడగొట్టాలి అంటే మన మనస్సునంట అదుపులో పెట్టుకోవాలంట. చెప్పండి, ఏం చేసుకోవాలి? ఈజీయా కష్టమా? మనసులో అదుపులో పెట్టుకోవడం అంటే, మీరు అంత కొంత ఆడోళ్ళు ఎక్కున్నారు కూడా మాట చెప్తాను. చంద్ర బ్రదర్స్కి వెళ్ళి అన్నీ తిరిగి
ఈ చీర నాకు బాగుంది అని అనకుండా బయటికి కొనకుండా బయటికి వచ్చేవాడు ఎవడైతే ఉంటాడు చూడండి. అది మనసును జయించడం అంటే. మనం వెళ్ళేదేమో పలానా అక్క పెళ్లి కూతురు చీర కొందాం రామ్మ అంటే ఆవిడ కంటే ముందు మనమే ఏరుకుంటాం. ఈ చీర నాకైతే బాగుంటుంది, ఈ అంచు నాకు ఎప్పుడు లేదు, ఈ రంగు భలే ఉంది. ఏమైనా దేవుడికి పెట్టారా? మనస్సును అదుపు చేసుకోవడం అంటే అవన్నీ నాకొద్దు, ఇవన్నీ కూడా అనవసరం అనుకుంటూ మనసును రాయి చేసుకొని ఒక్క చీర కూడా కొనుక్కోకుండా వస్తాం చూడండి. అది మనసును అదుపు చేసుకోవడం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. త్వరగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. తిరుగులాడుటకున్న ఎదుట నన్ను దానిని అనుభవించుట మేలు, ఇదియే వ్యర్థము, ఇది వ్యర్థమే, గాలికే ప్రయాసపడి వచ్చే. నేను చదువుతున్నాను చూడండి అమ్మా. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. మనస్సు అడియాసల కడిగి తిరుగులాడుటకును ఎదుటనున్న దానిని అనుభవించుట. చూడ, మనస్సు అడియాసులు కలిగి తిరుగులాడుట కన్నా అంటే ప్రతి దాని మీద ఆశ పెట్టుకుంటుంది. ఆశ పెట్టుకుని అక్కడికక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇలాగ ఉండకుండా మనం చూసుకోవాలి. సాతాను యొక్క ప్రాకారములను దేవుడు మన చేత పడగొట్టించునుగాక. దేవుడు మన మనస్సును అదుపులో ఉంచునుగాక. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి సహాయము చేత మన భక్తులు ప్రాకారాలు కూల్చారో మనము కూడా సాతాను తంత్రాలు. కొరింథీ భక్తుడు అంటాడు, ఎబిసి భక్తుడు కొరింథీ భక్తుడు కూడా అంటారు. అందరూ పౌలు గారే రాశారు కాబట్టి మనం అందరం అంట సాతాను తంత్రాలు ఎరగాలంట. వాడు తంత్రాలు, వాడి యంత్రాలు, వాడి ఆలోచనలు మనం ముందే పసిగట్టి వారంగా ఉండాలంట. సరే, బైబిల్ గ్రంథములో కొంతమందికి సాతానుడు ప్రాకారాలు కడితే ఆ భక్తులు ఎలాగ తమ ప్రాకారాలను పడగొట్టించి దాటారు. ఎందుకంటే ప్రసంగి గ్రంథం 3:3లో ఏముందంటే కట్టుటకు సమయం ఉందంట, పడగొట్టుటకు లేదా కూల్చుటకు కూడా ఏముందంటే సమయం ఉంది. ప్రతిదానికి సమయం ఉంది. మొన్నేమో కట్టుకోవాలన్నాం, కానీ ఇప్పుడు ఏంటంట కోల్చాలి. సాతాను యొక్క ప్రాకారాలు కోల్చాలి, వాడు పన్నాగాలు కోల్చాలి, వాడి ప్రయత్నాలు కోల్చాలి. ఎలా కోల్చాలి, అసలు ఏంటి, వాడి ప్రాకారాలు ఎలా ఉంటాయో చదవండి. మొదటి అనుభవం మీ దగ్గరికి చూపిస్తున్నాను. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 28వ వచనం. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 28. మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఎలా ఉన్నారంటే ఆ పట్టణములో గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతో ఉన్నవి. అక్కడ అనాథకులు చూచుతో మరి చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పిరి. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము ఒకరోజు మోషే యొర్దాను దగ్గర ఉన్నప్పుడు, అయ్యా మీరు సెలవిస్తే కానాను ఎలా ఉందో, పాలు తేలు ప్రవహించే దేశం ఎలా ఉందో చూసి వస్తాం, ప్రతి గోత్రంలో నుంచి ఒకరిని పంపించండి అంటే, సరే 12 గోత్రాల్లో నుంచి 12 మందిని పంపించారు. వాళ్ళు వెళ్ళి 40 రోజుల తర్వాత వస్తా చక్కని దానిమ్మ కాయలు, ద్రాక్ష పళ్ళు, అలాగే అక్కడ ఉన్న అంజూరపు కాయలు ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళు అంటారు కదా, తినటానికి లోటు లేదు, ఉండటానికి లోటు లేదు. కానీ అక్కడ 7 జాతి ప్రజలు ఉన్నారు. వీళ్ళు ఎలా ఉన్నారంటే
వాళ్ళ మీదకి యుద్ధం చేయడానికి వాళ్ళు చూస్తే బలాఢ్యులు, ఉన్నత దేహులు వాళ్ళండి. ఎవరు వాళ్ళని సమీపించకుండా, వారిని చంపకుండా, వాళ్ళ మీద దాడి చేయకుండా ఆకాశమునంటే ప్రాకారాలు కట్టేశారు అని చెప్పి మోషేకి చెప్పడం జరిగింది. ఇక్కడ శత్రువులు ఎలాంటి ప్రాకారం కట్టారంట? ఆకాశమునంటే ప్రాకారాలు. సాతానుడు చిన్నచిన్నవి కట్టడండి. ఎప్పుడు కూడా నేను పడగొట్టాలన్నా, నేను సమస్యలు పెట్టాలన్నా ఉన్నతమైనది, ఎత్తైనది. అందుకనే దైవజనులు అంటారు, సాతాను అంటే ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకండి. వాడేమి సాదాసీత సర్వమానవుడేమీ కాదు. దూతలలో ప్రధానుడు లూసిఫర్. ఎన్నో దూతలు అక్కడ ఉన్నప్పటికీ అందులో ప్రధానుడిగా, తేజో నక్షత్రముగా అధికారము కలిగిన వాడు సాతానుడు. వాడికి శక్తి లేదు అంతే, వాడు తలచెత కొట్టబడింది అంతే. కానీ వాడేమి చీతగా లేదా చీతమాటిగా లేదా సింపుల్ అయినవాడు కాదు. వాడిని ఏదో మనం సాతాను పో అంటే వెళ్ళిపోయేది వాడు కాదండి. ఈరోజు సాతానుడితో ఏదో బిజినెస్ చేస్తున్నారు చాలా మంది. కాబట్టి గమనించండి ప్రియులారా, ఆలోచన చేయండి. బైబిల్ చెబుతున్న మాట, వాళ్ళంట దేవుడు ఏమని అంటున్నాడంటే, మోషే దగ్గరికి వచ్చిన ఇశ్రాయేలు సర్వ సమాజులు, అయ్యా ఆకాశాన్ని అంటే ప్రాకారాలు కట్టేశారు, మేము ఎలా దాటమయ్యా? ఏదో పెట్టగోడైతే దాటగలం, ఓ గోడైతే దాటగలం, కానీ ఆకాశమునంటే ప్రాకారాలు దాటాలంటే మేము ఏం చేయాలి అని అంటే, ఇదే ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 1-3 వచనాలు మనం చదివితే ప్రియులారా, ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమును, ప్రాకారము గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుటకై నేడు నీవు యొర్దానును దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేవులు, వారు నీవు ఎరగని అనానీకుల వంశములు. అనాకీయుల ఎదుట వారు నిలవగలరు. ఎవరు నిలవగలరు మాట నీవు అంటివి కదా. కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దహించు అగ్ని వలన నీ ముందర దాటిపోచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపచేయుదువో. ఆకాశము అంటే ప్రాకారం అంటున్నావు కదా, నేను ఆకాశము నుంచి అగ్నిని కురిపించబోతున్నా. నా కార్యాలు నువ్వు చూడాలన్నా, ఆకాశాలంటే ప్రాకారం దాటాలన్నా నువ్వు భూమిలో పని చేయాలి. ఏం చేయాలి ప్రభువా? ఏం లేదు, యోర్దాను దాటి చాలు. చెప్పండి, ఏం దాటాలంట? బైబిల్ గ్రంథంలో యోర్దాను అని మీకు ఎక్కడ కనబడినా లోకము. చెప్పండి, ఏంటి దాని అర్థం ఏంటి? లోకము. మనం ఎక్కడున్నాం? లోకంలో ఉన్నాం. అందుకని ఎప్పుడు భక్తులు ఇలా అంటాడు, క్రైస్తవుడంట సముద్రంలో పడవ ఉండాలి, కానీ పడవలో సముద్రం మీద పడవ ఉంటే ప్రయాణం ముందుకెళ్ళిద్ది. పడవలో సముద్రం ఉంటే అది మునిగిపోతుందిగా. అంటే అది మనమంటే లోకంలోనే ఉండాలంట, కానీ మనలో లోకం ఉండకూడదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. లోకం అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఇది తండ్రి వలన కలిగినవి. ఇదే ప్రాకారాలు. మనిషి ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాడు, మనస్సును ఎందుకు స్వాధీనపరచుకోలేకపోతున్నాడు అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. మీ అందరికీ తెలుసు, గ్రీక్ సామ్రాజ్య చక్రవర్తి అలెగ్జాండర్ ది గ్రేట్ మహారాజు తన గ్రీకు దేశాన్ని వదిలి అనేక దేశాలు యుద్ధం చేసుకుంటూ వచ్చాడు. మన భారతదేశంలో ప్రియులారా దోమకాటుకి చచ్చిపోతూ ఇలా అంటున్నాడు, ఎంతో మంది డాక్టర్లు నా చేతి కింద పెట్టుకున్నా ఎవరు నన్ను బతికించలేదు కనుక నా శవాన్ని డాక్టర్లు మొయ్యాలి. ఎంతో బంగారం ఉంది, కానీ బంగారం నన్ను బతికించలేకపోతుంది కనుక నా శవం మీద బంగారాన్ని చల్లండి. అలాగే అలెగ్జాండర్ మహారాజు ఎన్నో దేశాలను పట్టుకున్నాడు, కానీ ఒట్టి చేతులతో వెళ్తున్నాడు. ఎంతో బంగారం ఉంది కానీ ఒట్టి చేతులతో వెళ్తున్నాడు. ఎంతో ఆస్తి ఉంది కానీ ఒట్టి చేతులతో వెళ్తున్నాడు కనుక నన్ను నిలువుగా సమాధి చేసి నా చేతులు 2 పైకెత్తండి. అలెగ్జాండర్ సైతం కూడా ఒట్టి చేతులతో వెళ్తున్నాడు. ఈ లోకంలో మనిషి ఏమి పట్టుకెళ్ళలేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి లోకంలో ఉంటున్న మనము
లోకాన్ని అనుభవించాలి, తప్పులేదు. కానీ లోకాన్ని కోరుకోవద్దు. లోకపు యొక్క దేవుడు మనకి ఇచ్చిందని అనుభవించండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం లోకంలో ఉన్నాం. లోకంలో తిండి అవసరం, లోకంలో బట్ట అవసరం, లోకంలో ఏమంటే నిద్ర అవసరం, లోకంలో ఇల్లు అవసరం. ఓకే, కానీ ఇల్లే అవసరం, బట్టే అవసరం అని ఎవరిని పక్కన పెట్టకూడదు. ఈరోజు కొంతమంది వీటి కోసమే బ్రతుకుతూ ఎవరిని పక్కన పెడుతున్నారంటే దేవుడిని పక్కన పెడుతున్నారు. దేవుడు కూడా పని చేయమన్నాడు, కానీ పని 6 దినములు కష్టపడు, 7వ దినము దేవుని యొక్క విశ్రాంతి దినము కనుక దాన్ని ఆచరించమంటున్నాడు. కాబట్టి యోర్దాను మనం దాటినప్పుడు అంట బైబిల్ చెప్తుంది, దేవుడు మనకి సహాయం చేస్తే ఆకాశ ప్రాకారములు మనము దాటిదుము గాక. హల్లెలూయా. ఇక రెండో భక్తుల అనుభవం దగ్గరికి వచ్చేస్తున్నా, స్పీడ్గా చెప్తాను. ఇక నుంచి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మనందరికీ తెలుసు. నా వైపు చూడండి, నేను చెప్పేస్తాను. ఇశ్రాయేలీలు మోయాబు దేశానికి వచ్చారు. ఆ మోయాబు ప్రక్కనే ఉన్న యెరికోకి వాళ్ళు చేరుకున్నారు. యెరికో ప్రజలు ఏం చేశారంటే బైబిల్ చెప్తుంది చాలా స్పష్టమైన మాట. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం కానీ చదువుకోండి. గట్టిగా మూసిన ప్రాకారాలంట. చెప్పండి, ఏ ప్రాకారం అది? యెరికో యొక్క ప్రాకారం మీద అంటండి 3 రథాలు. ఎన్ని రథాలు? 3 రథాలు ఒకేసారి వెళ్ళగలిగేంత వెడలపైనవి. మీకు బాగా చెప్తాను, మన హైవే మీద ఎన్ని ఒకేసారి వెళ్ళగలవు? 2 బస్సులు ఒకేసారి వెళ్ళగలవు. ఇంకా పెద్ద హైవే అనుకోండి, 3 బస్సులు ఒకేసారి వెళ్ళగలవు. అంటే ఆలోచన చేయండి, ఒక హైవే అంత వెడల్పు గోడలంట ఎరుకోకున్నాయంట. వాళ్ళు ఏం చేశారంటే, ఇశ్రాయేలీలు మన దగ్గరికి వస్తే ఇంకేమైనా ఉందా, మోయాబీలు గడ్డి తినివేసినట్లు తినివేశారు అని చెప్పుకుంటున్నారు. ఇక మన పరిస్థితి ఏంటి అని అనుకుని వాళ్ళంట తలుపులు వేసేసారంట. ఇశ్రాయేలీలు మా ఊరు దాటడానికి వీలు లేదు, మా ఊరిలోకి అడుగు పెట్టడానికి కూడా వీలు లేదని. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడంటే, యెహోషువ నువ్వు పని చేయి, ఇశ్రాయేలు అందరిని తీసుకొని రోజుకు ఒకసారి 6 రోజులు ఏం చేస్తావు, ఒకసారి మౌనంగా బందసాన్ని మోసుకుంటూ తిరగండి. 7వ రోజున 7 సార్లు యెరికో చుట్టూ తిరిగి చెప్పండి 20వ వచనంలో ఉంటుంది ఆ మాట. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదవండి. యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములను కూలెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రజలు కేకలు వేయాలి, దైవజనులు బోరలు ఊదాలి. స్తోత్రం చెప్పండి. సువార్త చెయ్యాలి. చెప్పండి, ఏం చేయాలంట? ఈరోజు సాతాను ప్రాకారాలు పడగొట్టాలంటే నా చర్చిలో నేను వాక్యం చెప్పేసుకుంటాను, మీరు వచ్చేసి ఫ్యాన్ల కింద కదలకుండా కూర్చోండి కాదండి. ఏం చేయాలంట? యేసుతో టీవీగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైని గెల్వను, యుద్ధనాదంబుతో పోదుమా, రాజు సైన్యమందు చేరేను. చెప్పుడు సమయం లేదు కానీ బైబిల్ చెప్తుంది, దైవజనుడు మైకట్టుకొని దేవుని ప్రజలారా అంటూ సువార్త ప్రకటించాలి. సంఘం అంట కేకలు వేయాలి. ఏ కేకలు అంటే, పాటే తెలియదు నాకు రాగం అంటూ మన ప్రభువైన యేసు క్రీస్తుని గురించిన చక్కని పాటలు పాడుతూ సువార్త దండయాత్రలు చేయాలి. సాతానుడు మనుషుల్లో కట్టిన గోడలు పోవాలన్నా, లోకములో ఉన్న సాతాను యొక్క కబంధ హస్తములు అంధత్వంలో ఉన్న ప్రజల యొక్క అంధత్వాలు పోవాలన్నా ఖచ్చితంగా ప్రతి సంఘం నెలకో 2 నెలలకో 3 నెలలకో లేదా సంవత్సరానికి ఒక్కసారి ఏం చేయాలంట? సువార్త దండయాత్రలు చేయాలి. మరి మనం దండయాత్రలు చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? కరోనా ముందు చేసాం అంతే, 4 సంవత్సరాలు అవుతుంది. దేవుని చిత్తమైతే ఈ సంవత్సరం దేవుడు గొప్ప సువార్త దండయాత్ర జరిగించును గాక. నాకు అనిపించింది 3 సంఘాల్లో ఏం చేయాలనుకుంటున్నానంటే సువార్త దండయాత్ర చేయాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, 3వ మాట నేను చెప్పేసి ముగించేస్తాను. చూడండి ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఇది కొత్త నిబంధనల నుంచి నేను తీయాలనిపించింది. ఎందుకంటే సమయం లేదు, చాలా అయిపోయింది.
కాబట్టి కొత్త నిబంధన గ్రంథంలో మనము చేయాల్సిన పని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయం 3-4 వచనాలు. 2 కొరింథీ 10:3-4. మేము శరీర సాధులుగా నడుచుకున్న ప్రకారము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడతలోని జారినంత బలము గలవై ఉన్నవి. మనం ఏం చేయాలంట? శరీరము, మనస్సు, అలాగే ఆత్మ అనే 3 ప్రాకారాలు దేవుడు మనకి ఇచ్చాడు. కానీ శరీరము, మనస్సు సాతానుడి చేతిలో ఉంది ప్రియులారా. ఈ ఆత్మ ఇది దేవుని గనుక ఈ రెండిటితో ఈ ఆత్మ పోరాడుతుంది. శరీరం అంటుంది తినుము తాగుము అంటుంది, ఏమంటే మనసు అంటుంది కావాల్సిన తినంటుంది. కానీ ఆత్మ అంటుంది లేదు లేదు ఉపవాసం ఉందాం, ప్రభు దగ్గర కనిపెడదాం, ఎందుకంటే మనం అక్కడికి కదా చేరాలి అంటుంది. కాబట్టి ప్రియులారా, మీ శరీరముల మీద మీరు ఒక గెలుపు రావాలి. శరీరమా నేను చెప్పేది విను. అందుకని ప్రతి విశ్వాసి శరీరం అంట కొన్ని సార్లు ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రతి విశ్వాసి దాన్ని అధిగమించడానికి పౌలు భక్తులు కూడా మాట్లాడటం. నా మాట చదువు ముగించేద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. గాలికి కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. అంటే మన శరీరానికంట వారానికి ఒకసారి లేదా 2 సార్లు ఏం చేయాలంట? ఉపవాసం పెట్టి ఒకళ్ళు తిండి మానే సుఖాలు వదిలే అంటూ ఏం చేయాలంటే మన శరీరాన్ని నలం కొట్టుకోవాలి, పస్తులు పెట్టాలి. మనం చెప్పినట్టు తినాలి, కానీ అది చెప్పినట్లు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఈ శారీర సంబంధమైన అనారోగ్యం నుండి విడిపించి ఆత్మ సంబంధమైన స్వస్థతతో దేవుడు మనల్ని పరలోక రాజ్యములకు వారసులు చేయ నిమిత్తం క్రీస్తు మన కొరకు కలువరి శిలువలో మరణించాడని ఎరిగి ఆయన వైపు తేరి చూద్దాం. ప్రభు యొక్క కృప కొరకు కనిపెడదాం. దావీదు భక్తుల వలె ప్రాకారములను దాటి దేవుడు సహాయము చేత ముందుకు వెళ్ళిపోదాం. దేవుడి మాటలు మన పరిశుద్ధ ఆలోచనల చేత ఈ దేవుడు ఈ మాటలను మన వినికిడిలో భద్రపరిచి మన జీవితంలో కార్యము జరిగించును గాక.